బక్రీద్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. త్యాగానికి ప్రతీకైన ఈద్ ఉల్ అధాను ముస్లింలు బక్రీద్ పేరుతో జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ చంద్రయాన్ ప్రకారం ఆధారంగా బక్రీద్ పండగ తేదీని నిర్ణయిస్తారు. రంజాన్ మాసం ముగిసిన 70 రోజుల తర్వాత బక్రీద్ వస్తోంది. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి, ఈద్ అంటే పండుగ అని అర్థం. ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర బక్రీద్ మాసంలో ప్రారంభమవుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ముస్లింలు కోరుకుంటారు. బక్రీద్ సందర్భంగా నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తుంటారు. పేదల ఆకలి తీర్చామని సంతృప్తి చెందుతుంటారు. ప్రతి ఒక్క ముస్లిం తమ శక్తి, స్థాయి, స్తోమతకు తగ్గినట్టు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు హజ్ యాత్రను వెళతారు. ఆ స్థాయి లేనివారు ఇంటి వద్ద ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే గొర్రెను కోసి 3 భాగాలుగా చేస్తారు. పేదలకు ఒక భాగం, బంధువులకు ఒక భాగం, 3వ భాగం కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తారు. ఒకవేళ ఆ స్థాయి కూడా లేకుంటే 2 సార్లు నమాజ్ చేస్తారు. మంచి కోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం త్యాగాలు చేయాలని బక్రీద్ పండగ సందేశం ఇస్తోంది.